శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రతి మానవుడు దైనందిన జీవితంలో అనేక సమస్యలతో సతమతమైపోతూ ఉంటాడు. ఆ సమస్యల విషవలయం నుండి బయటపడటానికి నవగ్రహాల ఆరాధన చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసుకొని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే తొందరగా జీవితంలో మంచి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. కుజుడికి సంబంధించినటువంటి ఓం శ్రీ కుజాయ నమః అనే సులభమైన మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్నిసార్లు జపించుకోవాలి. అలా చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. మృగశిర నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి వారు అధిష్టాన దేవత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అధిష్టాన దేవత. అందుకే మృగశిర నక్షత్రం వాళ్ళు కుజుడి మంత్రాన్ని జపించుకోవటంతో పాటుగా వీలైనప్పుడల్లా లక్ష్మీ నరసింహస్వామి వారిని మంగళవారం బుధవారం ఆలయంలో దర్శించుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారం ఆలయంలో దర్శనం చేసుకోండి. అలా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆలయంలో దర్శనం చేసుకున్న మంగళ బుధవారాల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసిన మృగశిర నక్షత్రం వాళ్ళు వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడి అనుగ్రహం ద్వారా తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలు సాధించవచ్చు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉన్నత వ్యాపార సంస్థల్లో విశేషంగా రాణిస్తారు. అలాగే ఈ నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా వైద్య రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నరాలకు సంబంధించినటువంటి వైద్య రంగం, కీళ్ళు ఎముకలకు సంబంధించిన వైద్య రంగంలో మంచి విఖ్యాతిని గాంచడానికి కుజుడు బాగా సహకరిస్తాడు. సంగీతంలో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే దేశభక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా క్రమశిక్షణాయుతమైనటువంటి ప్రణాళిక ద్వారా వీళ్ళు జీవితంలో విజయం సాధించడానికి కుజుడు చాలా చక్కగా సహకరిస్తాడు. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహించాలి. వాటిలో ముఖ్యమైనది మంగళవారం రోజు ఎరుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలు దానం ఇవ్వటం. అంటే ఎర్రటి ఫలాలు మంగళవారం మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. కుజుడికి ఎరుపు రంగు ప్రియం కాబట్టి కుజుడి అనుగ్రహం కలుగుతుంది. తొందరగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి మంగళవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో మీ చేత్తో ఎరుపు రంగు వస్త్రాలు ఎవరికైనా ఇచ్చేయండి. అంటే ఎవరికైనా మీ చేత్తో ఎరుపు రంగు వస్త్రాలను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అక్కడ భక్తులకు దానంగా ఇస్తే లేదా పంచిపెడితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే దేవాలయంలో మంగళవారం పూట మీ చేత్తో తీయటి పండ్లు కూడా భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే కూడా మీకు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. సమస్యల నుండి బయటపడాలంటే మంగళవారం దేవాలయంలో మీ చేత్తో తీయటి పండ్లు దానంగా ఇస్తూ ఉండాలి. అలాగే ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. కుజుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళతో పాటుగా అమ్మవారిని మంగళవారం ఆలయంలో దర్శనం చేసుకోవటం, అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు ఉపవాసం ఉండాలనుకుంటే శనివారం ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటే తొందరగా జీవితంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు మంగళవారం ప్రారంభించాలి. మంగళవారం ప్రారంభిస్తే మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా అనుకూలత ఏర్పడుతుంది. అలాగే మంత్రాలు జపించేటప్పుడు కుజుడి మంత్రంతో పాటుగా ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రము, హనుమంతుడికి సంబంధించిన మంత్రము కూడా జపం చేసుకుంటే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ప్రతి శుక్రవారము కూడా మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఓం ధనదాయై స్వాహ అనే అమ్మవారు మహాలక్ష్మి మంత్రాన్ని జపించుకోండి. ఓం ధనదాయై స్వాహ ఈ మహాలక్ష్మి మంత్రాన్ని శుక్రవారం వీలైనన్ని సార్లు జపించుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మంగళవారం రోజు ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ ఈ మంత్రం వీలైనన్ని సార్లు జపించుకోండి. ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ ఈ మంత్రం మంగళవారం జపించుకోవటం, ఓం ధనదాయై స్వాహ అనే మంత్రం శుక్రవారం జపించుకోవటం ద్వారా మృగశిర నక్షత్రం వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
ఈ మంత్రాలు జపం చేసుకోవడంతో పాటుగా ఎప్పుడైనా సరే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు సాయంకాలం పూట ప్రదోష సమయంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆలయంలో దర్శనం చేసుకోండి. అలాగే ఆలయ ప్రాంగణంలో మీ చేత్తో ఒక దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రజపం చేస్తూ ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాల దీపాన్ని వెలిగించండి. అంటే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య ప్రాంతం, దీన్ని మంగళవార రాహుకాలము అనే పేరుతో పిలుస్తారు. మంగళవారం రాహుకాలం ఉన్న సమయం మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి నిమ్మ దొప్పలు వెనక్కి వేచి అందులో నువ్వుల నూనె పోసి నిమ్మకాయల దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించటం, లేదా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నిత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా సరే ఆ సమస్యల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా, ఎర్రటి ఫలాలు మంగళవారం దానంగా ఇవ్వటం ద్వారా, అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎరుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వటం ద్వారా, అలాగే మీకు వీలైనప్పుడల్లా సంగీత విద్వాంసులను కలుసుకొని ఆ సంగీత విద్వాంసులు పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా కూడా మీకు ఉన్నటువంటి గ్రహదోషాలను తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, వాళ్ళ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి ప్రతి మంగళవారం గృహంలో దక్షిణ దిక్కులో దీపం పెట్టండి. మంగళవారం ఏ సమయంలో అయినా సరే మీ గృహంలో దక్షిణ దిక్కులో దీపాన్ని వెలిగిస్తే కుజుడి అనుగ్రహము కలుగుతుంది, పితృదేవతల అనుగ్రహము కలుగుతుంది, అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలను పాటించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని చక్కటి పురోభివృద్ధికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.